ఎంత గొప్పవాడు అంటే చెప్తున్నారనమాట. ఇనుము బంగారం అవుతుంది, ఇనుము బంగారం అవుతుంది. దానినే స్పర్శవేది అంటారు. అర్థమైందా? ఆ స్పర్శవేది ఇనుమును తాకితే ఏమవుతుంది? బంగారం అయిపోతుంది. అర్థమైందా? అది స్పర్శవేది ఏం చేస్తుందంటే ఇనుమునే బంగారం చేయగలదు, కానీ అది ఇంకొక స్పర్శవేదిని చేసే కెపాసిటీ దానికి లేదు. దేనికి? అదేనమంటే ఒక స్పర్శవేది తాను బంగారాన్ని పక్కనే ఉన్న ఇనుముని చేయగలదు, కానీ తనలాగా ఒక 10 స్పర్శవేదిని చేసే కెపాసిటీ దానికి లేదు. కానీ మీరేం చేస్తారో, వారు నేను ఏ స్థితిని పొందానో ఇదే స్థితిని వాళ్ళు పొందాలి, వాళ్ళు ఇంకో 10 మందికి ఈ స్పర్శవేదిత్వాన్ని కలుగు చేయాలనే ఆకాంక్ష ఉంటుంది ఎవరికి? అటువంటి వాడు గురువు. అర్థమైంది కదా? అందుకు గురువు ఏం చేస్తాడు? తాను తరించి ఇంకో 10 మందికి తరిపోయి, ఆ 10 మంది ఇంకో 10 మందికి ఆ 10 మంది ఇంకో 10 మందికి ఈ స్పర్శవేది. ఇది అన్నమాట. స్పర్శవేదికి గురువుకి తేడా ఏమిటి అంటే, గురువు తరింప చేస్తాడు ఆ బ్రహ్మస్వరూపాన్ని. అతడు సాక్షాత్తు అహం బ్రహ్మాస్మి బ్రహ్మయవాహం నిష్ఠతో ఉండి అటువంటి నిష్ఠా విజ్ఞానాన్ని చెబుతారు. కాబట్టే అందుకు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. కాబట్టి తస్మై శ్రీ గురవే నమః. ఇది ఆది పరంపర శ్లోకం. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఇప్పుడు మనకు షష్ఠపూర్తులు అయిపోయినాయి కదా, ఇప్పుడు ఆ శ్లోకం ఉందా పోయిందా? అది ఎప్పుడు ఉంటుంది. మరి అటువంటిది మరి పెద్ద వాళ్ళు సనకాది మహామునులు వాళ్ళందరూ అక్కడి నుంచి ఆ పరంపరని, వ్యాసాది మహామునులు, ఇంకా అక్కడి నుంచి అలాగా శంకరాచార్యాది మహామునులు, ఈ ప్రకారంగా అలాగనే మరి ఆంధ్రదేశోద్ధారకుని పేరు పడినటువంటి మహర్షి మలయాళ స్వాముల వారు. అర్థమైంది కదా? మరి వారు 1913లో తపస్సు గోగర్భంలో కూర్చొని 25 వరకు తపస్సు చేసి ఆంధ్రావనినే మొత్తం ఇప్పుడు 2 రాష్ట్రాలు అయినాయి, అప్పుడు ఒకటే రాష్ట్రం కాబట్టి అంతా చాటి తిరిగారు. అర్థమైంది కదా? ఇలాగా ఒక్కొక్కరిని పరమాత్మ పంపుతూ ఉంటుంటారు. మనలోని మనకే ఎవరు అంతఃకరణ శుద్ధం కలిగి ఆత్మజ్ఞానం పొంది ఇతరులను తరిపించే శక్తిని వారే సంకల్పించి వారిని 10 మందిని పంపుతూ ఉంటారు. అది పరంపర మనకిప్పుడు నడుస్తూనే ఉంటున్నది. అటువంటిది మరి శంకరాచార్యులు వచ్చిన తరువాత ఇది బహుళ విస్తారం అయిపోయింది. ఏ సన్యాసాశ్రమాలు, ఎక్కడికక్కడ అనాత్మ ఖండనలు, ఆత్మవర్ధనలు అన్నీ బాగానే తీసుకొచ్చారు. అప్పటి నుంచి నడుస్తున్నది. ఇప్పుడు 2000 సంవత్సరాలు దాటిపోయింది వారి జన్మెత్తే. అర్థమైంది కదా? సరే, మనం ఏం చేస్తామంటే కృతజ్ఞతాభావంగా వాళ్ళంతా లోకానికి ఇచ్చారు, మనం అంతా ఏమంటాం, పత్రం పుష్పం ఫలంతోయం. ఇది అందుచేత మనం అటువంటి రుణాన్ని ఎల్లప్పుడూ వాళ్ళకి బాకీ కాబట్టి ఈ విధంగా అర్చనతో వారి బాకీని తీర్చుకోవడం. నిజమైన బాకీ ఎప్పుడు తీర్చని చెప్పండి? వారు మనకి ఏది చెప్పారో అది ఆచరించడమే నిజమైన రుణం తీర్చుకోవడం. 1 కోటి రూపాయలు ఇచ్చినా గురు రుణం తీర్చలేం. చెప్పినది ఆచరించి ఆ స్వరూపాన్ని మనం పొందడమే నిజమైన రుణం. అటువంటిది గురుస్వరూపం మనకి. అందుచేత మరి ప్రతి సంవత్సరం అందరం మొత్తం పోయేది ప్రపంచం అంతా మన దేశం అంతా ఇంత జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా చక్కగా మన అలాగనే ఇప్పటికి మనం 21 ఏళ్ళ పెట్టి ఇది పెట్టి అయింది. ప్రతి సంవత్సరం ఇలాగే దివ్యంగా భవ్యంగా జరిగిపోతుంది. ఏది జరగాలన్నా ఎవరెవరు జరిగితే చెప్పండి, అన్నిటికీ మూల కారణం మీరే అన్నమాట. అర్థమైంది కదా? ఏ కార్యక్రమం జరగాలన్నా, ఏది అభివృద్ధి జరగాలన్నా చక్కగా గృహస్థాశ్రమే అందరినీ పోషించే ఆశ్రమం. ఈరోజు మరి వెంకటేశ్వర స్వామి ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, ఆయన ఏమైనా రోజు తీసుకొస్తున్నాడు ఎక్కడి నుంచి అయినా? ఎక్కడ డబ్బుది అక్కడదే. ఈనాడు శ్రీశైలంలో డబ్బు ఉందట ఎక్కడిదే? అక్కడ మీ దగ్గరదే అంతన్నా. ఈరోజు మరి ఈ బిల్డింగ్ కట్టి ఈ విధమైన వాతావరణం నడుపుతున్నట్టు ఎవరిది? ఇదంతా
మీదే. అర్థమైంది కదా. ఈ ప్రకారముగా గృహస్థాశ్రమంలో అందరూ కూడా చక్కనైనటువంటి ఈ దానాలు చేసుకుంటూ ఇలా నిర్మించి ఇటువంటి పరంపరాని కాపాడుతున్నారు. అందుచేత పరస్పరం భావయంత శ్రేయ పరమాప్షద. సన్యాసి ఎక్కడ తెస్తాడండి డబ్బులు? మీరందరూ సహకారంతోనే మొత్తం ఈ దేశంలో ఆశ్రమాలన్నీ నడుస్తూ ఉన్నాయి. అయితే ఏమి లాభం? ఇక్కడికి ఎక్కడ ఏ ఆశ్రమం ఏ గుళ్ళు జరిగినదంతా కూడా అందులో మీరు పెట్టినటువంటిది 100% పెట్టారనుకోండి, దాంట్లో 80% లాభం మీ అందరికీ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అర్థమైంది కదా. ఓ 10% కమిషను దేవాలయాలు ఉన్న వాళ్ళకి కానీ మా లటడికి వస్తూ ఉంటుంటారు. మరి ఇటువంటి గురు పూజ మహోత్సవంలో మనకి ఇంతవరకు కూడా సృష్టి ప్రారంభం నుంచి ఎంతమంది గురువులు వచ్చారో వాళ్ళందరి అనుగ్రహము మన అందరి యందు ఉండుగాక. అందరూ కూడా మంచి ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యము, అలాగే భక్తి ఈ జన్మలో కూడా ప్రతి వాళ్ళు అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అన్నటువంటి విజ్ఞానాన్ని పొందాలి. అదే మోక్షం. అటువంటి దివ్యశక్తిని మనకి ఆ జగద్గురువులందరూ ఇచ్చి అమ్మవారి ఇచ్చి సదా రక్షించుగాక. ఓం భూదేవ బ్రహ్మరూపేణ సర్వేషాం మృదు సంస్థిత అతస్వాం స్థాపయామతి మదజ్ఞానమపాకురు. అందరూ ఈ మూడేళ్ళు తీసుకోండి. ఓం ప్రణవస్య పరబ్రహ్మ ఋషి పరమాత్మా దేవత దైవీ గాయత్రి ఛంద ప్రాణాయామే విని. అందరూ ఎడముక్కలో గాలి తీసుకొని కుడిముక్కలో వదలండి, కుడిముక్కలు ఎడముక్కలో వదలండి. ఓం భూహోం సుహోం మహా ఓం జన ఓం తపోగం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణువే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అదోక్షజాయ నమః ఓం నరసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః ఓం హరే నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఓం శ్రీరామతారక పరబ్రహ్మణే నమః ఓం శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మణే నమః ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఇప్పుడు అందరూ చెప్పండి. ఓం శుభే శోభన ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే గంగా గోదావర్యోః మధ్యప్రదేశే మూసీ నద్యాం సమీపే హైదరాబాదు భాగ్యనగర పట్టణే కోకటపల్లి గ్రామే రామూర్తి నగరే శ్రీ జగద్గురుమఠే శ్రీ లలితాంబికా సుపేటే సమస్త హరి హర గురు చరణ సన్నిధౌ శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి దేవత సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే. ఇప్పుడు చెప్పాలన్నీ మీరు ఒకరు. ఏ సంవత్సరం ఇది? క్రోధినామ సంవత్సరం. అందరూ కూడా పెంచుకోవాలా వదలాలా? వదలాలి. క్రోధినామ సంవత్సరే. అలాగనే ఇది ఆషాఢ మాసం కాబట్టి గ్రీష్మ ఋతువు. ఇది రేపు ఈ మాసం దాటిపోతే వర్ష ఋతువు వస్తుంది. అందు గ్రీష్మ ఋతువు
ఆషాఢమాసే శుక్లపక్షే శ్రీ గురు పూర్ణిమ. ఈవేళ రోజు అందరికీ గుర్తుంది. భానువాసర యుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ పుణ్య తిథౌ. అందరూ కూడా మీ గోత్రాలు మీ పేరులు అన్నీ చెప్పుకోవాలి. అందరూ అనుకోండి, మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ఇష్టకామ్య చతుర్విధ ఫల పురుషార్థ ధర్మార్థ కామమోక్ష సిద్ధ్యర్థం ప్రతిబంధరహిత బ్రహ్మ సాక్షాత్కార జ్ఞాన సిద్ధ్యర్థం భూమండలే చరాచర ప్రాణికోటీనాం క్షేమ సిద్ధ్యర్థం శ్రీ ఏతస్మిన్ పర్యంతే అత్ర విద్యమాన ఇతః పూర్వం విద్యమాన సర్వేషాం గురూణాం ప్రీత్యర్థం అస్మాకం పురతః విద్యమాన శ్రీ వేదవ్యాస మహర్షి జగద్గురు శంకరాచార్య ప్రీత్యర్థం యథాశక్తి గురు పూజాం వయం కరిష్యామహే. ఓం తదంగత్వేన కలశారాధనం కరిష్యే. కలశముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో అధైజుర్వేదో సామవేదో గంధర్వణః అంగైః చ సహితా సర్వే కలశాం సమాశ్రితాః ఆయాతు దేవ పూజార్థం ధృతక్షయకారకాः గంగే చమనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. ఓం. అందులో ఓంకారం రాశారు ఒకసారి. కలశోదకేన దేవం ఆత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత హానశ్వన్వన్నోతిభిస్సేద సాధనం. మీరందరూ కూడా శుక్లాంబరధరం చదవాలి. చదవండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతి స్మరణం. అందరూ నమస్కారం చేసుకోండి. అది ఇప్పుడు మనం ఆచార్యుల వారి యొక్క పూజా మహోత్సవాన్ని మనం చేసుకుంటాం. ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం మూర్తిం ద్వంద్వాతీతం సదృశం రాజిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగణరహితం సద్గురుం తం నమామి. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీ జగద్గురు శంకరాచార్యాయ నమః. శ్రీ వేదవ్యాసాయ మహర్షియే నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. ఆసనార్థే అక్షతాన్ సమర్పయామి. పాదారవిందయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఆదస్నానం. పుష్పంతో నీళ్ళు చల్లండి. ఓం అపోహిష్టాం యో భూస్థాన్ ఉజ్జేధాతన మహేరణా చక్షసే యోవ శివతమోరసః తస్య వాజతే అనః ఉషతీరివి మాతరః తస్మా అరంగమామవో యక్షక్షయాయ జన్మదాపో జన యథా జనః. ఓం శ్రీ వేదవ్యాస పరబ్రహ్మణే నమః. జగద్గురు శంకరాచార్యాయ నమః. యథాశక్తి స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచరణం సమర్పయామి. అభివస్త్రార్థే
అక్షతాన్ సమర్పయామి. అధా వస్త్రం సమర్పయామి. చాలు. ఓం గంధద్వారాంధ్ర దర్శానిత పుష్టాంకరీష్ణీం ఈశ్వరీయం సర్వభూతానాం తామిహోపక్వయే స్త్రియం. ఓం శ్రీ జగద్గురు శంకరాచార్యాయ నమః. వేదవ్యాస పరబ్రహ్మణే నమః. చందనం సమర్పయామి. గంధోస్పలంకారార్థే అక్షతాన్ సమర్పయామి. అధా కుంకుమం ధారయామి. పుష్పం సమర్పయామి. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఇప్పుడు మీరందరూ నేను ఏ నామం చదివినా ఓం శ్రీ వ్యాసాయ నమః అనాలి. ఏమంటారు? అది ఓం శ్రీ వ్యాసాయ నమః. ఓం శ్రీ వ్యాసాయ నమః. ఓం ద్వైపాయ నమః. ఓం శ్రేష్ఠాయ నమః. ఓం సత్యాత్మనే నమః. ఓం బాదరాయ నమః. ఓం మునయే నమః. ఓం సత్యవతీ పుత్రాయ నమః. ఓం సుఖతాతాయ నమః. ఓం తపోనిధయే నమః. ఓం వశిష్ఠనప్త్రే నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం విష్ణురూపాయ నమః. ఓం దయానిధే నమః. ఓం పరాశరాత్మజాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం శక్తిపౌత్రాయ నమః. ఓం గుణాంబుధే నమః. ఓం కృష్ణాయ నమః. ఓం వేద విభక్త్రే నమః. ఓం బ్రహ్మసూత్రకృతే నమః. ఓం అవ్యాయ నమః. ఓం మహాయోగీశ్వరాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం పింగచటాధరాయ నమః. ఓం శ్రీరాజనధరాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం అష్టాదశ పురాణకృతే నమః. ఓం దండినే నమః. ఓం కమండలధరాయ నమః. ఓం కురువంశ ప్రవర్ధకాయ నమః. ఓం నిర్మమాయై నమః. ఓం నిరహంకారాయ నమః. ఓం నిష్కలంకాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం జితేంద్రియాయ నమః. ఓం జితక్రోధాయ నమః. ఓం స్మృతికర్త్రే నమః. ఓం మహాకవయే నమః. ఓం తత్వజ్ఞానినే నమః. ఓం తత్వబోధకర్త్రే నమః. ఓం కాశీనివాసభువే నమః. ఓం మహాభారతకర్త్రే నమః. ఓం చిరంజీవినే నమః. ఓం మహామతే నమః. ఓం సజ్జనానాగ్రహపరాయ నమః. ఓం సత్యవాదినే నమః. ఓం దృఢవ్రతాయ నమః. ఓం బదర్యాశ్రమ సంచారిణే నమః. ఓం కోటి సూర్య సమప్రభాయ నమః. ఓం త్రిపుండ్ర విలసత్పణాయ నమః. ఓం అష్టావింశతిరూపభృతే నమః. ఓం రవీంద్రమిత శిక్షాఢ్యాయ నమః.
ఓం సుశీలాయ నమః. ఓం ఇతి పూజితాయ నమః. ఓం వ్యాఘ్రశర్మ వసనాయ నమః. ఓం చిన్ముద్రావిలసత్కరాయ నమః. ఓం రుద్రాక్షమాలా భూషాఢ్యాయ నమః. ఓం కలిపాపనివారకాయ నమః. ఓం ధర్మాశ్వమేధే సందేష్టే నమః. ఓం సంజ్ఞాన దృష్టిదాయ నమః. ఓం ధృతరాష్ట్రపుత్రదర్శినే నమః. ఓం విదురాది ప్రభూజితాయ నమః. ఓం పుత్రమోహ వ్యాకులాత్మనే నమః. ఓం జనకజ్ఞానదాయకాయ నమః. ఓం కర్మఠాయ నమః. ఓం దీర్ఘదేహాఢ్యాయ నమః. ఓం దర్భాసీనాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం యమునాద్వీపజననాయ నమః. ఓం మోక్షోపాయ ప్రదర్శకాయ నమః. ఓం ఋషిపూజ్యాయ నమః. ఓం బ్రహ్మనిధే నమః. ఓం శిఖావతే నమః. ఓం జటిలాయ నమః. ఓం పరాయ నమః. ఓం అష్టాంగయోగ నిరతాయ నమః. ఓం గాంధారి గర్భసంరక్షాయ నమః. ఓం పాండవ ప్రీతి సంహితాయ నమః. ఓం భుసుభూపాల ఉదౌహద్రాయ నమః. ఓం వ్యాసకాశీ సదా వాసాయ నమః. ఓం నరనారాయణ అర్చకాయ నమః. ఓం నిత్య ఉపవాస సంతుష్టాయ నమః. ఓం పరహింసా పరాన్ముఖాయ నమః. ఓం శివపూజేకి నిరతాయ నమః. ఓం సురాసుర సుపూజితాయ నమః. ఓం సర్వక్షేత్ర నివాసినే నమః. ఓం సర్వతీర్థావగాహనాయ నమః. ఓం యుధిష్ఠిరాభిషేక్త్రే నమః. ఓం స్మృతిమాత్రాప్తిసన్నిధే నమః. ఓం త్రికాలజ్ఞాయ నమః. ఓం విశుద్ధాత్మనే నమః. ఓం నిర్వికారాయ నమః. ఓం నిరామయాయ నమః. ఓం ఉత్తరేతసే నమః. ఓం మాతృభక్తాయ నమః. ఓం నిశ్చింతాయ నమః. ఓం నిర్మలాస్యాయ నమః. ఓం రూపాంతరచరాయ నమః. ఓం పూజ్యాయ నమః. ఓం సదాశిష సమావృతాయ నమః. ఓం భిక్షేశ్వర ప్రతిష్టాత్రే నమః. ఓం నిరవధ్యాయ నమః. ఓం నిరంకుశాయ నమః. ఓం సర్వభూత హృదావాసాయ నమః. ఓం సర్వేష్టాద ప్రదాయకాయ నమః. ఓం శ్రీ వ్యాసాయ నమః. ఓం శ్రీ వ్యాసాయ నమః. ఓం శ్రీ వ్యాస పరబ్రహ్మణే నమో నమః. इति श्री वेदव्यास अष्टोत्तर शतनामावली समाप्त. अथ श्री शंकराचार्य अष्टोत्तर शतनामावली. हरलीलावताराय शंकराय परौजसे कैवल्यकलनाकल्प तरवे गुरवे नमः. अनंడి ओम श्री शंकराचार्याय नमः. ओम श्री शंकराचार्याय नमः. ओम ब्रह्मानंद प्रदायकाय नमः. ओम अज्ञानतिमिरादित्याय नमः. ओम सुज्ञानाम्बुधि चंद्रमसे नमः. ओम वर्णाश्रम प्रतिष्ठात्रे नमः. ओम श्रीमते नमः. ओम मुक्ति प्रदायकाय नमः. ओम शिष्योपदेश निरताय नमः.
ఓం భక్తాభీష్టప్రదాయకాయ నమః. ఓం సూక్ష్మతత్వరహస్యజ్ఞాయై నమః. ఓం కార్యకార్యప్రబోధకాయ నమః. ఓం జ్ఞానముద్రాంచితకరాయ నమః. ఓం శిష్యహృతపహారకాయ నమః. ఓం పరివ్రాజేశ్వరధద్రే నమః. ఓం సర్వతంత్రస్వతంత్రదియే నమః. ఓం అద్వైత స్థాపనాచార్యాయ నమః. ఓం సాక్షాత్ శంకరోభృతే నమః. ఓం షణ్మత స్థాపనాచార్యాయ నమః. ఓం త్రైమార్గ ప్రకాశకాయ నమః. ఓం వేద వేదాంత తత్వజ్ఞాయ నమః. ఓం దుర్వాది మతఖండనాయ నమః. ఓం వైరాగ్య నిరతాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం సంసారార్ణవతారకాయ నమః. ఓం ప్రసన్నవదనాంబోజాయ నమః. ఓం కాలకర్మజ్ఞాయ నమః. ఓం తమోగుణ నివారకాయ నమః. ఓం పరమార్థ ప్రకాశకాయ నమః. ఓం పురాణ స్మృతి సారజ్ఞాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం మహతే నమః. ఓం మునయే నమః. ఓం నిత్యానందాయ నమః. ఓం నిరాంతకాయ నమః. ఓం నిస్సంగాయ నమః. ఓం నిర్మలాత్మకాయ నమః. ఓం నిర్మమాయ నమః. ఓం నిరహంకారాయ నమః. ఓం విశ్వవంద్య పదాంబుజాయ నమః. ఓం సత్వప్రధానాయ నమః. ఓం సంఖ్యాతీత గుణోజ్వలాయ నమః. ఓం అనగాయ నమః. ఓం సారహృదయాయ నమః. ఓం సంఖ్యాతీత గుణోజ్వలాయ నమః. ఓం అనగాయ నమః. ఓం సుధీయ నమః. ఓం సారస్వత ప్రదాయ నమః. ఓం సత్యాత్మనే నమః. ఓం గుణత్రివిభాగ విధే నమః. ఓం పుణ్యశీలాయ నమః. ఓం సాంఖ్యయోగ విచక్షణాయ నమః. ఓం తపోరాసే నమః. ఓం మహాతేజసే నమః. ఓం కలిగ్నాయ నమః. ఓం చతుర్దిక్చతురామ్నాయ నమః. ఓం ప్రతిష్టాత్రే నమః. ఓం భగవతే నమః. ఓం భారతీ జేత్రే నమః. ఓం శరదాహ్వాన పండితాయ నమః. ఓం ధర్మాత్రివిభాగజ్ఞాయ నమః. ఓం లక్ష్మీవేద ప్రదర్శకాయ నమః. ఓం నాదవిద్య కళా విజ్ఞాయ నమః. ఓం యోగి హృతత్వభాస్కరాయ నమః. ఓం అతీంద్ర జ్ఞానిధే నమః. ఓం నిత్యానిత్యవేకవతే నమః. ఓం చిదానందాయ నమః. ఓం చిన్మయాత్మనే నమః. ఓం పరకాయ ప్రవేశకృతే నమః. ఓం అమానుష చైత్రాఢ్యాయ నమః. ఓం క్షమదాయినే నమః. ఓం క్షమాకరాయ నమః. ఓం భవ్యాయ నమః. ఓం భద్రకరాయ నమః. ఓం భౌరమహిమ్నే నమః. ఓం స్వప్రకాశాయ నమః. ఓం విశ్వరంజకాయ నమః. ఓం సుబోధాయ నమః. ఓం విశాలకీర్తయే నమః. ఓం వాగీశాయ నమః. ఓం సర్వలోకితోత్సుకాయ నమః. ఓం కైలాసయాత్ర సంప్రాప్త చంద్రమౌళి ప్రపూజకాయ నమః. ఓం కాంచాం శ్రీశంకరాచార్యంత స్థాపన దీక్షితాయ నమః. ఓం శ్రీచక్రాత్మకతాడంకతోషితాం బ్రహ్మనోరదాయ నమః. ఓం శ్రీ బ్రహ్మోపనిషత్ బ్రహ్మసూత్రోపనిషత్ భాష్యాది గ్రంథకల్పాయ నమః. ఓం మహామతే నమః.
ఓం దిశప్తమతో క్షేత్రే నమః. ఓం సర్వదిగ్విజయ ప్రభవే నమః. ఓం కాషాయ వసనోపేతాయ నమః. ఓం భస్మోద్రిత విగ్రహాయ నమః. ఓం జ్ఞానాత్మకైకదండాఢ్యాయ నమః. ఓం కమండల సత్కరాయ నమః. ఓం గురుభూమండలాచార్యాయ నమః. ఓం భగవత్పాసంజకాయ నమః. ఓం వ్యాస సందర్శన ప్రీతాయ నమః. ఓం ఋష్యశృంగపురేశ్వరాయ నమః. ఓం సౌందర్య లహరి ముఖ్య బహుస్తోత్ర విధాయకాయ నమః. ఓం చతుషష్ఠీ కళాభిజ్ఞాయ నమః. ఓం బ్రహ్మరాక్షసతోషకాయ నమః. ఓం శ్రీమన్మండన మిశ్రాఖ్య స్వయంభోజ సన్నుతాయ నమః. ఓం తోటకాచార్య సంపూజ్యాయ నమః. ఓం పద్మపాదార్చితాంగ్రికాయ నమః. ఓం హస్తామరకయోగేంద్ర బ్రహ్మజ్ఞానప్రదాయకాయ నమః. ఓం సురేశ్వరాఖ్య సచ్చిష్య సన్యాసాశ్రమదాయకాయ నమః. ఓం వ్యాఖ్యాసింహాసనాధీశాయ నమః. ఓం జగత్పూజ్యాయ నమః. ఓం నృసింహభక్తాయ నమః. ఓం సద్రత్న గర్భ హేరంబ పూజకాయ నమః. ఓం అఖండ ప్రజ్ఞాయ నమః. ఓం మాతృప్రియాయ నమః. ఓం ఈశ్వర రూపాయ నమః. ఓం సర్వాంతర్యామినే నమః. ఓం సకల భూత నివాసాయ నమః. ఓం నిర్వికారాయ నమః. ఓం నిశ్చలాయ నమః. ఓం శ్రీ జగద్గురు శంకరాచార్యాయ నమః. ఓం సర్వేభ్యో ఋషిభ్యో నమః. ఓం इति श्री शंकर भगवत्पाद अष्टोत्तर शतनामावली पूजा समाप्ता. एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि ओम वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि ओम वीणापाण्यै च विद्महे ब्रह्मभद्रै च धीमहि ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि
ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుభద్రై చ ధీమహి ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి ఓం గోపాలాయ విద్మహే గోపీజనవల్లభాయ ధీమహి ఓం అంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి ఓం భాస్కరాయ చ విద్మహే మహదుద్గరాయ చ ధీమహి ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణే ధీమహి ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి శ్రీ జగద్గురు శంకరాచార్యాయం ప్రతి గచ్చతి శ్రీ వేదవ్యాస మహర్షి ప్రతి గచ్చతి. ఓం శాంతి శాంతి శాంతి. వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పాణి సమర్పయామి. నమస్కారం.